అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటిది కాదని, వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ తరపున వేముల ప్రశాంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. కాగితాల మీద కార్పొరేషన్లు సృష్టించినంత మాత్రాన బీసీలకు మంచి జరగదని, క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే బీసీలకు మంచి జరుగుతోందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద ముందడుగని, ఎస్సీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కోనంనేని సాంబశివరావు కోరారు. Categorization has affected not the entire SC communities or 59 communities, not the 52 lakhs and odd population. It has affected only 1,78,914 among the SCs, and the group is 24 communities plus a newly added 2 communities. Those are Vulvan and Yatala, which were added in 2002. సో ఈ వర్గీకరణ అనేది ఎంత జనాభాకి ఎఫెక్ట్ అయింది అంటే 52 లక్షలు కాదు, 1,78,914. ఎంత పర్సెంటేజు? 3.43%. 3.43%. The population 1,78,000 and the communities affected are the old communities in the erstwhile the list 24 plus the 2 communities which were added in 2002, Yatala and Vulvan. అధ్యక్ష, ఈ న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నది. మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అంశానికి, ఈ వర్గీకరణ అంశానికి మొదటి నుంచి కూడా మద్దతుగానే ఉన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, అట్లాగే ఇతర సంస్థలు, వ్యవస్థలు, వీళ్ళందరి యొక్క పోరాటాన్ని అర్థం చేసుకొని వారి యొక్క కార్యాచరణకు ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు అండగా ఉంటున్న విషయం మనందరికీ తెలుసు. 29 నవంబర్ 2014లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా ఈ సభ సాక్షి. అధ్యక్ష, చివరకు ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు వారు ఈ ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉన్నది, చేసుకోవచ్చు అని తీర్పు ఇస్తే వెంటనే ఆ తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, సమర్థించింది కూడా అని చెప్పి తమకు మనం చేస్తా ఉన్నాను. వర్గీకరణ అయిపోతే అంతా జరిగిపోలే అధ్యక్ష. ఆర్థికంగా వాళ్ళంతా కూడా బలపడాలి. కేవలం కాగితాలు వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ జీవితాలలో మార్పులు రావు అధ్యక్ష. ఈ సమాజంలో ఇప్పుడు ఏం చెయ్యాలన్నా కూడా ప్రతి విషయం ఆర్థికంతో ముడిపడి ఉన్నది. చర్చ వర్గీకరణ అయినప్పటికీ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ నిధులు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కావచ్చు, చట్టాలు తయారు చేసిన తర్వాత ఆ చట్టంలో పొందుపరిచినటువంటి తప్పు చేసిన వాళ్లకు శిక్షలు కూడా ఆ రకంగానే ఖరారు కావాలి. కేటాయించినటువంటి నిధులు సరి అయినటువంటి సమయంలో ఈయన ఖర్చు చేయకపోతే సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు చేపడతామని చాలా క్లియర్గా పొందుపరచారు. అధ్యక్ష, 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, 100 కోట్లు కూడా ఖర్చు అయితే లేవు. మళ్ళీ ఏమంటారు? క్యారీ ఫార్వర్డ్. మరి 1,000 కోట్ల రూపాయలు కేటాయించి 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాకుంటే ఆ సామాజిక వర్గాలు ఏ రకంగా బాగుపడతాయి? కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అనేక మంది చెప్పారు. సరే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టడం, తర్వాత ఇప్పుడు దాన్ని చట్టబద్ధత చేసుకోవటం చాలా సంతోషం. అప్పుడు ఎస్టీకి సంబంధించి 6%, ఎస్సీలకు సంబంధించి 16%. అది రాజ్యాంగంగా ఆమోదం పొందినటువంటిది. రాజ్యాంగం ఫ్రేమ్ చేసినప్పుడు పెట్టినటువంటి ఆ ఈ 2 క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్ ప్రాక్టికల్గా ఎంత జనాభా ఉన్నారో ఆ జనాభా ప్రకారంగా అప్పుడు రాజ్యాంగ దాని ఆబ్జెక్టివే అది. ఎస్సీ ఎస్టీల వరకు టోటల్గా ఎంత జనాభా ఉంటే అంతే రిజర్వేషన్ ఇవ్వాలనేది దాని ఆబ్జెక్టివ్. ఆ విధంగా ఇప్పుడు కూడా 18% ఇవ్వడానికి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఒక ప్రాతిపదిక కావాలి కాబట్టి 2011 తీసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సరే, ఏదేమైనా ప్రభుత్వంగా ఈ అంశం పైన కూడా త్వరితగతిన ఒక నిర్ణయం చేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం.
తర్వాత సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఎఫిడవిట్ అయితే వేసింది. ఎఫిడవిట్ వేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది అమలు అయ్యే విధంగా ఈ వర్గీకరణ అక్కడ కూడా మనలాగానే ఒక చట్టం చేయటం అనేది చాలా అవసరం. చట్టం చేస్తే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఇటువంటి వర్గీకరణ వైరుధ్యాలు విభేదాలకు ఒక పరిష్కారం లభిస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను.